నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇది విజయ్ దేవరకొండ కొన్ని వ్యాఖ్యలు చేశారు, అవి బాగా వైరల్ అవుతున్నాయి. అసలు ఏ విషయంలో చేశాడు, ఎందుకు అలా మాట్లాడారంటారు? అంటే నిన్న రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఒక 2 days బ్యాక్ విజయ్ దేవరకొండని గెస్ట్ గా పిలిచారు. సూర్య గారి సినిమా, సూర్య పూజా హెగ్డే, కార్తిక్ సుబ్బరాజ్ గారి దర్శకత్వంలో వస్తున్న సినిమాకి పిలిచారు. పిలిచినప్పుడు జనరల్ గా కింద సుమా గారు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, ఇట్లా ఏంటి అసలు పాకిస్తాన్ దాని మీద ఎట్లుంటుంది ఏంటి అని. నోరు జారేసి ఔరంగజేబ్ గురించి మాట్లాడడం జరిగింది. ఫస్ట్ అంటే చావా సినిమా చూసాను నేను ఒకవేళ వెనక్కి వెళ్ళిపోతే, వెనక కాలంకి వెళ్తే వెళ్ళి సో ఆ కమ్యూనిటీ వాళ్ళ కొడుకుల్ని వెళ్ళి కొట్టేసి వస్తాను నేను. సో నాకు అంత కోపం వచ్చింది, నాకు అంత బ్లడ్ రగిలిపోయింది ఆ చావా సినిమా చూస్తున్నప్పుడు. అండ్ పహల్గామ్ దాడి గురించి అడిగితే, పహల్గామ్ దాడి గురించి మాట్లాడుతూ కూడా అలాంటి ఉగ్రవాదులకు అసలు బ్రెయిన్ అనేదే ఉండదు. కాశ్మీర్ మనది, కాశ్మీర్లో వాళ్ళకి లిటరసీ రేట్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి శిక్షణ బాగా ఇప్పించి బ్రెయిన్ వాష్ చేయకుండా మనది అని చూపించాలి, అప్పుడు వాళ్ళకి సహపడకుండా ఉంటారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్లో నీళ్ళ కొరత ఉంది, ప్లస్ ఉద్యోగ కొరత ఉంది, ప్లస్ వ్యవసాయం సరిగ్గా పండట్లేదు, ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడ ఇక్కడికి వచ్చి దాడులు చేయడం దేనికి? అంటే అక్కడ లేదు కాబట్టి, ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి దాడులు చేసి ఇక్కడికి ఆక్రమించుకోవాలని ట్రై చేస్తున్నారు. అది ఎప్పటికీ జరగదు. కొన్ని రోజులు అయితే ఆ దేశ ప్రజలే ఆ దేశం మీద దాడి చేయడానికి వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఏదైతే ఇప్పుడు వీళ్ళు నీళ్లు స్టాప్ చేశారో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 నెలల వరకు నీరు స్టోర్ చేసుకోవచ్చేమో వాళ్ళ ప్రభుత్వం. తర్వాత ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే, అక్కడ ఏదైతే పహల్గామ్ దాడి జరిగిందో ఆ ప్రదేశంలో ఇంకో 8 మంది కూడా మృతి అయ్యారు రీసెంట్ గా వీళ్ళు జరిగిన దాంట్లో. మనుషులు చనిపోతామే పరిష్కారము అనుకుంటే ప్రాణత్యాగం చేయడానికి చాలా మంది ఉంటారు ఇండియా కోసం. కానీ అది స్టాప్ చేయాలని మోడీ తీసుకున్న నిర్ణయము, వాళ్ళ మీద మనం ఖచ్చితంగా యుద్ధం అనేది ప్రకటించాలి. యుద్ధం ప్రకటించకపోతే వేస్ట్. యూనో, వార్ లేకపోతే ఇట్ విల్ నాట్ ఎండ్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉండే పాస్పోర్ట్స్, ఇక్కడ వీసా ఏదైతే పాకిస్తాన్ వీసా ఉన్న వాళ్ళని వాళ్ళ దేశానికి పంపిస్తున్నారు. మీరు చూసారా లేదో, గుజరాత్ లో 400 నుంచి 500 మంది పాకిస్తానీస్ ని పంపించేశారు. ఓకే, హైదరాబాద్ లో మోర్ దాన్ 7,000 పీపుల్ ఉన్నారంట. వాళ్ళకి పాకిస్తాన్ వీసా లేదు, ఇండియన్ వీసా ఉంది. అక్కడి నుంచి వచ్చి వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళ రూట్స్ అయితే అక్కడే ఉంటాయి కదా. ఇప్పుడు హైదరాబాద్ వదిలేయండి, చాలా ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ఎక్కడైనా కూడా పాకిస్తాన్ దేశం నుంచి వలస వచ్చేసి ఇక్కడ బతుకుతున్న వాళ్ళు ఉగ్రవాదం చేస్తారా లేదో మనకు సంబంధం లేదు. బట్ పాకిస్తాన్ మన దేశంలో ఉండకూడదు అనుకున్నప్పుడు ఆ రూట్స్ అయితే అక్కడ ఉంటాయిగా. వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ అయ్యేదానికి ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే డేటా లేకుండా అయితే ఇక్కడికి రారుగా. డేటాబేస్ లేకుండా ఇప్పుడుండే టెక్నాలజీతో వాళ్ళకంత తెలివిలేదేమో, కోడిబుర్రలేమో. కానీ ఇక్కడ మన వాళ్ళకి డేటాబేస్ అనేది ఉంది, మనకు తెలుసుగా అసలు ఏం జరుగుతుందో. ఇప్పుడు ఒక మనిషిని చంపేయాలి అంటే ఏ రకంగా చంపేసే దారుణాలు మనం రోజు చూస్తున్నాం జనవరి 1 నుంచి ఇప్పటిదాకా. సో జనవరి 1 నుంచి ఇప్పటిదాకా మనం రోజు చూస్తున్నప్పుడు ఆ డేటాబేస్ అనేది వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటది. వాళ్ళు వచ్చి ఇక్కడ మనకు వర్క్ చేయాల్సి ఉంటది. ఆ వర్క్ ఎలా చేస్తారో చెప్పనా నేను ఇప్పుడు. ఒకవేళ అక్కడ వాళ్ళకి ఏదైనా స్తంభించిపోయింది, వాటర్ లేదు, ఏం లేదు, అక్కడి నుంచి వీళ్ళకి కాంటాక్ట్ అవ్వడము, వీళ్ళ ద్వారా దాడులు జరపడం జరుగుతుంది. అతి ముఖ్యంగా జరిగే ప్లేస్ హైదరాబాద్ మీదనే ముందు దాడి జరుగుతుంది. ఎందుకంటే ఇది నైజాం పరిపాలనలో ఉండింది. పాకిస్తానీలకి నైజాం ప్రభుత్వం చాలా క్లోజ్ ఉండింది రజాకార్ల ద్వారా. మనం మన తెలుగు రాష్ట్రాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాం, కానీ హైదరాబాద్ లో సగం మంది ఉర్దూయే మాట్లాడతారు. హైదరాబాద్ అంటే నైజాం రాష్ట్రమే. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి తెలంగాణ తెలుగు తల్లి గురించి మనం చాలా మాట్లాడుతున్నాం, కానీ నైజామేగా. చార్మినార్కి వెళ్ళి నువ్వు ఉండలేవు. ఎంఐఎం పార్టీ మీద బీజేపీ పార్టీ లీడర్ మాధవలత గారు ఎంత పోరాడారు? ఏమైనా దక్కిందా మనకు? లేదు కదా. సో వాళ్ళకంటూ ఒక యూనిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎంఐఎం పార్టీ వాళ్ళు దీన్ని ఖండిస్తున్నారు, పహల్గామ్ దాడి గురించి ఖండిస్తున్నారు. ఎందుకంటే మత కల్లోహాలు అవుతాయి, మతాల గొడవలు అవుతాయి. ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎంఐఎం పార్టీ గెలిచింది తెలంగాణలో. సో దీనివల్ల మత కల్లోహాలు గొడవలు అయిపోయినాయి. అంటే ఆల్రెడీ పాకిస్తాన్ దాడుల్లో ఆ కమ్యూనిటీ మీద, ఇస్లాం కమ్యూనిటీ మీద చాలా చెడ్డ పేరు ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి గొడవలు పెట్టుకొని వాళ్ళు అంచుకొని ఉన్నారు. ఒక్కసారి కట్టలు తెంచుకుంది అనుకోండి, ఆబ్వియస్ గా మొత్తం వరల్డ్ సిటీని లేపేస్తారు. దే షుడ్ నాట్ బి ఇన్ హైదరాబాద్ అనేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ దాడులు అంత తీవ్రంగా ఉంటాయి. కానీ
అందరూ ఇస్లాం కమ్యూనిటీ వ్యక్తులు ఉగ్రవాదులు నేను అనను. అవును. ముస్లిం సోదరులు అందరూ కూడా మన వాళ్ళే. అవును. అట్లా అనుకుంటే నిన్న ఒక ఆమె చెప్తోంది, ఏ ముస్లిం వాళ్ళైతే వచ్చి మమ్మల్ని పేరు అడిగి చంపేశారో అదే ముస్లిం సోదరులు మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చి మమ్మల్ని డ్రాప్ చేశారు. జవాన్లలో ముస్లింసే ఉన్నారు మన అవును. వాళ్ళు. సో ముస్లిమ్స్ అందరూ ఒక ఉగ్రవాదులు కాదు. అవును. మతం అనేది మనం చూడొద్దు. మనం ఇండియన్స్, అవును. ఇండియాలో పుట్టి ఇండియన్ గా పెరిగాం కాబట్టి మనంతా యూనిటీగా అవును. ఉండాలి అని విజయ్ దేవరకొండ కూడా చెప్పింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ముస్లిం సోదరులు అందరూ ఉగ్రవాదులు కాదు. అవును. వాళ్ళు మన వాళ్ళు. అవును. వాళ్ళ ఇంటికి మనం వెళ్తే బిర్యానీ పెడతారు, మన ఇంటికి వాళ్ళు వస్తే మనం పులిహోర పెడతాం. అవును. ఇండియన్స్ అందరం ఐకమత్యంగా ఉండి ఈ దాడులను ఖండిస్తే దేశం కుల బాగుంటుంది. మత భేదం లేకుండా దేశం బాగుంటుంది. అవును.